పానీపూరి ఛాలెంజ్. నాలో ప్రవహించేది రక్తం కాదు పూజ, పానీపూరి నీళ్ళు. అమ్మ బాబో, అయ్యో బాబో. సో యాక్చువల్లీ హర్షానికి రేపు షూట్ ఉంది. నా కోసం ఈ టైంలో వచ్చి పానీపూరి ఛాలెంజ్ వర్కౌట్ చేసి నా యూట్యూబ్ కోసం, కేవలం నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీకోసమే ఉంది. పానీపూరి అన్నాను వచ్చా, పానీపూరి అన్నాను వచ్చా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు నేను కూడా చూస్తా. ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. అవును, నా చెల్లి కోసం ఆ మాత్రం నువ్వు గెలవాలి కదన్నా. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో యాక్చువల్లీ ఈరోజు ఏమైనా క్రేజీగా ప్లాన్ చేద్దాం, మీకోసం ఏమైనా స్పెషల్గా చూపిద్దాం అని అనుకుంటుంటే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. పానీపూరి ఛాలెంజ్. కానీ చాలామంది పానీపూరి ఛాలెంజ్ చేశారు, అది రొటీనే కదా, స్పెషల్ ఏముంది అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను పానీపూరి ఛాలెంజ్ చేయబోయే పర్సన్కి ఒక స్పెషల్ ఎలివేషన్ ఉందన్నమాట. హర్షాన్ని చూస్తే మీరు ఎవరైనా ఈయనేంటి సన్నగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఈయనే తింటాడు, ఏదో డైట్ మెయింటైన్ చేస్తుంటాడు అని అనుకుంటారు. కానీ మీరు అనుకున్నది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. సో ఈ వీడియోలో మీకు హర్షాన్ని ఎలా తింటాడు, ఎంత తింటాడు అనేది తెలిసిపోతుంది. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ పానీపూరి ఛాలెంజ్కి. కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. ఇక్కడ హర్షాన్ని ఉన్నాడు అనమాట, అండ్ ఇక్కడ మీరు చూస్తే పానీపూరి ముందుందనమాట. హర్షాన్నకి పానీపూరికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది. అది పానీపూరి ముందు పెట్టుకున్న స్టోరీ లేదు. నాకు ఒక డౌట్. ఓకే, ఇప్పుడు సరే పోనీ యాక్టింగ్ లో ఛాలెంజ్, డబ్బింగ్ లో ఛాలెంజ్ అంటే సరే నీకు నాకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పారు, నన్ను కొట్టేస్తావు అనుకోవచ్చు. రోజు షూట్ లో నేను ఎంత తింటాను చూస్తాను. పానీపూరి నేను ఆల్మోస్ట్ డైలీ తింటాను. ఈ ఛాలెంజ్ నాతో ఎందుకు పెట్టుకున్నా అంటే సరే మళ్ళీ అనమాట, నువ్వు గెలుస్తావు నీకేనా హోప్ ఉందా కొంచెం? అన్నయ్య నువ్వే ఎట్లా అంటే ఎట్లా చెప్పు. మా మమ్మీ నేను పానీపూరి ఛాలెంజ్ అది కూడా హర్ష అన్నతో అనగానే ఫుల్ నవ్వి, అసలు కొంచెమైనా సిగ్గుందా నీకు కొంచెం లేకపోతే ఉత్తరాతో పెట్టుకున్నా బాగుంది కదా. సో ఈరోజు పానీపూరి ఛాలెంజ్ లో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే ఇదేం టైమర్ పెట్టుకొని చేసే పానీపూరి ఛాలెంజ్ కాదు, ఇక్కడ ఉన్న దాంట్లో ఈక్వల్ గా డివైడ్ చేసామన్నమాట. ఇవి ఎవరు ఫస్ట్ ఎవరు అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నారు. ఓకే, వద్దు నేను ఫస్ట్ లోనే చెప్పేస్తే వాళ్ళు అనుకుంటారు ఇదేం పెద్ద. 20 ఇప్పుడు స్టోరీ చెప్పా. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు స్టోరీ చెప్తా. ఓకే ఓకే చెప్పు. 7th క్లాస్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు 2000s లో స్టార్టింగ్. అప్పుడు నాకు లంచ్ బాక్స్ ఇవ్వక మా మమ్మీ వాళ్ళు నాకు ఒక 100 రూపీస్ ఇచ్చారన్నమాట. బయట తిను నువ్వు, సాయంత్రం వచ్చేసరికి మేము ఇంట్లో ఉండము, బయటకు వెళ్తున్నామని చెప్పి. అప్పట్లో పానీపూరి ఇప్పుడు ఎంత పానీపూరి 10 రూపీస్ కి 5 ఏమో 8 పీసెస్ వస్తాయి. ఇప్పుడు 8 కూడా కాదు, 7 వస్తున్నాయి. 7 లేదా 5 కొన్ని. మా బండి వాడు నాకు ఎక్కువ వేస్తాడు, రోజు వస్తుంది. సో అలా 7, 8 అట్లా వస్తాయి కదా. అప్పట్లో ఆల్మోస్ట్ 1 రూపీకి 1 ఉండేది. 1 రూపీకి 1 ఉండేది. 10 రూపీస్ తింటే 12 వేసేవాడు అట్లా. ఓకే, అవునవును. అప్పట్లో నేను 70 రూపీస్ విన్నా. పొరపాట్లు నిజం చెప్తాను. 70 అంటే దగ్గర ఒక ప్యాకెట్ మొత్తం అన్నా. ఇప్పుడు మరి 70 రూపీస్ అంటే 80 పీసెస్ వేసుకో. వాడు నన్ను చూసి సరే చిన్నపిల్లలు తినడానికి వచ్చా అని చెప్పి వాడు నా కోసం సెపరేట్ ప్యాకెట్ చింపి స్టార్ట్ చేస్తే నేను తింటూనే ఉన్నా. ఇది నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు విషయం. ఇప్పుడు నీకు నాతో అవసరం. అవును సరే పోనీలే. నేను క్రేజీగా అన్నయ్యకి అంటే ఫుడ్ ఎలివేషన్ లో చెప్పాలి అంటే అన్న తోపు అని చెప్పాలి. సో ఈ ఛాలెంజ్ నేను తోపుతోటే పెట్టుకోవాలి. మరి నన్ను బీట్ చేసే వాళ్ళు ఉంటేనే కదా కిక్ ఉంటుంది. సో అందుకని హర్షాన్నతో ప్లాన్ చేశా. నా హైయెస్ట్ 20 అని చెప్పా కదా. సో ఇప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ తినడానికి ట్రై చేస్తాను. ఈరోజు నన్ను అందరూ మా మమ్మీ ఇంకా హర్ష అన్న అందరూ నువ్వు తినలేవంటున్నారు కాబట్టి నేను గట్టిగా ట్రై చేసి చూడ్డానికి బక్కగా ఉన్నా చాలా స్ట్రాంగ్ గా తింటాను. ఓకే చలో కమ్ ఆన్ స్టార్ట్. లెట్స్ స్టార్ట్. ఓకే
అసలు కొంచెం కారం ఎక్కువ ఉంటే నువ్వు తగ్గించేవాడు, నేను ఎక్కువ తినేసేదాన్ని. అంటే అది ఆ డిస్క్లైమర్ ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉందనుకో అప్పుడు నువ్వు గెలిచే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి. అవును, ఎందుకంటే నేను కారం తిన్నాను. అవును. చియర్స్ ఫస్ట్. రెడీ? దేవుడా ప్లీజ్ నన్ను హెల్ప్ చేయవా. కొంచెం ఘాటుగా పానీపూరి బాగుంది. కొంచెం ఘాటు ఉంది. ఏమో నేను గెలుస్తానేమో. కమ్ ఆన్. లాక్డౌన్ తర్వాత లేదా కరోనా వచ్చిన తర్వాత నేను ఇంత పానీపూరి తిన్నా ఫస్ట్ టైం నాకు తెలుసు. ఇంత పానీపూరి తిన్నా అంటే నువ్వు స్టార్ట్ చేసావు ఇప్పుడే. ఏం లేదు, ఫస్ట్ లో నాకు కూడా మంచి జోష్ తోటే ఉన్నా, నేను కూడా గట్టి తినేస్తా మొత్తం. నాకు తెలిసి పానీపూరి నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అరే ఉత్తర ఇప్పటిదాకా పానీపూరి తినలేదంట తెలుసా? అప్పుడు ఏం చేయాలి తెలుసా, మనం పానీపూరి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే డోంట్ టాక్ టు మీ అని రీల్ చేయాలి. పానీపూరి తిన్నా అసలు ఇష్టం లేదంట. యాక్చువల్లీ నాకు బయట ఒక పేరు ఉందనమాట, నేను చాలా స్లోగా తింటా, ప్లస్ నాకు ఏదైనా ఇష్టం అని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్ అవుతా కదా, చికెన్ కానీ పానీపూరి కానీ ఏదైనా కానీ. దీనికి ఆతృత ఎక్కువ ఆకలి తక్కువ అని చెప్పేసి అంటారు నన్ను అందరూ. ఎందుకంటే ఫుల్ ఎగ్జైట్ అవుతా కానీ అక్కడికి వచ్చినప్పుడు కొంచెమే తింటా. ఈరోజు మాత్రం అలా చేయను, ఛాలెంజ్ కాబట్టి గట్టి తినాలి. ఎక్కడో చదివాను నేను అసలు ఏంటంటే, మనం ఎక్కడ ఒకరి దగ్గర ప్లేట్ చార్చి నిల్చోమంట కానీ పానీపూరి వాడి దగ్గర మాత్రం ఇట్లా ప్లేట్ చార్చి భయ్యా మాకు ఏం నిల్చుంటామంట. ఎంత పెద్ద నాదొక సైడ్ అయిపోయింది. ఒక సైడ్ చూడు క్యూట్ ఫెలో తగ్గేదేలే. ఈ పానీపూరీలు తగ్గేదేలే. అవును చూడు అసలు తగ్గేదేలే ఈరోజు. తగ్గట్లేదు అక్కడ. నీకా నేను కూడా తిన్నా, నీకా నేను ఎక్కువ తింటున్నా. నేను లాస్ట్ టైం బాస్కెట్ వీడియో చూసినప్పుడు అందరూ వామ్మో ఎన్ని తీసుకెళ్తావా, నువ్వు తినడానికి వెళ్తున్నావా, షూటింగ్ చేయడానికి వెళ్తున్నావా. పాపం పూజ ఇచ్చాను సగం నేనే తింటా. అటెండ్ షేర్ చేసుకుంటా. అవును షేర్ చేసుకుంటాం. యాక్చువల్లీ హర్షాన నా కోసం బిస్కెట్స్ తెస్తాడనమాట. మమ్మీ హెల్తీ ఫుడ్ తీసుకొస్తుంది, హర్షాన బిస్కెట్స్ అవి తీసుకొస్తా. పూజ తినదు కాబట్టి నేను తినేస్తా అనమాట. వామ్మో ఇదేంటి నా దాంట్లో అలానే ఉన్నాయి, నేను ఎంత తింటున్నా, హర్షాన్నమేమో అయిపోతున్నాయి. చలో ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నేను ఏంటో చూపిస్తా. ఓకే, ఈ ఛాలెంజ్లో మాత్రం నేను ఓడిపోయేదే లేదు. చిన్న బ్రేక్ చిటికలు వచ్చేస్తా. టాటా. ఇప్పుడు నువ్వు ఎలా గెలుస్తావు నేను కూడా చూస్తా. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఫిల్ చేసా. అమ్మయ్య ప్లేట్ అయితే ఫిల్ చేసా. యాక్చువల్లీ కొంచెం తక్కువ వేసినట్టు, ఇంకొంచెం యాడ్ చేయొచ్చు. ఆ ప్యాకెట్ గడబెట్టేసి కావాలంటే, ఆ ప్యాకెట్ గడబెట్టేసి కావాలంటే. సరే చూద్దాం. వద్దులే మరి జనాలు కూడా చీటింగ్ చేశారు అనుకుంటారు. వద్దు. రెడీ. నేను చాలా జెన్యున్గా ఆడతా అబ్బా గేమ్లో. నాకు చీటింగ్లు ఇట్లాంటివి అంటే ఇష్టం ఉండదు. ఏదైనా కానీ జెన్యున్గా అంటే మన స్కిల్స్తో ఏదైనా ఛాలెంజ్ కానీ గేమ్ కానీ గెలవడం ఇంపార్టెంట్. అడ్డుదారులు రహదారులు నేను నిజంగానే చాలా అసలు ఏ గేమ్ అయినా చాలా ప్రొఫెషనల్గా ఆడతా. ఇట్లాంటి చిన్నప్పుడు చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు కూడా చెప్తారు కదా, గేమ్స్ ఆడేటప్పుడు అమ్మకు ఒక ముద్ద, నాన్నకు ఒక ముద్ద, అన్నయ్యకి ఒక ముద్ద, ఫ్యామిలీలో ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది పేర్లు చెప్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో అమ్మ నాన్న లేరు కాబట్టి అన్నయ్య వాళ్ళ తరపున కూడా నువ్వే కొంచెం షేర్ చేసేసుకోవా? ఓకే, నా కోసం నన్ను గెలిపించాలి కదా అన్న, ప్లీజ్ అన్న. అవును నా చెల్లి కోసం ఆ మాత్రం నువ్వు గెలవాలి కదన్నా. నేను ఇవన్నీ తింటాను, వాళ్ళని తినైతే తింటా.
నేను తింటా, ట్రై చేస్తా, గట్టిగా ట్రై చేస్తా. పోనీ మనకి అసలు నిజంగా గెలవడం రానప్పుడు అట్లీస్ట్ మాటలతో గెలవడం అయినా నేర్చుకోవాలన్నమాట. నాలో ప్రవహించేది రక్తం కాదు పూజ, పానీపూరి నీళ్ళు. అమ్మ బాబో, అయ్యో బాబో, అంత తింటా నేను పానీపూరి. నువ్వు పోయి నాతో పెట్టుకున్నావు. పర్లేదు, ఏం కాదు, నేను తిని చూపిస్తా. ఓడిపోయి చూపిస్తావు? లేదు, తిని చూపిస్తా. నా ప్లేట్లో నువ్వు క్లియర్ చేయాలి అంతే కదా. ఇందాక నుంచి చేసినావు, ఇప్పుడు తర్వాత లాస్ట్ లోపల ఏదో ఒకటి చేద్దాం. కమాన్. తినే కొద్ది నీ కలుపు వస్తుందేమో పూజి, నాకు ఊపు వస్తుంది. నిజంగానే నాకు కొంచెం అలుపు వస్తుంది. బట్ నా లైఫ్లో నాకు తెలిసి ఈ ఛాలెంజ్లో ఇది నా హైయెస్ట్ పానీపూరి రికార్డ్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. ఇంకెంతకంటే నేను ఎప్పుడు తినలేను. చెప్తా చూసావా, అయిపోయింది, నువ్వు తినలేను ఒప్పేసుకున్నావు. అంటే ఇంతకంటే ఎక్కువ తినలేను అని చెప్పావు. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కావు, క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. చెయ్యి. బాహుబలి. బాహుబలి పానీపూరి తింటూ బాహుబలిని గుర్తు చేసుకున్నా. అంటే అంత స్ట్రాంగ్ నేను అని చెప్తున్నా. నేను లాక్డౌన్లో పానీపూరిని ఎంత మిస్ అయ్యా తెలుసు అసలు. అందుకే మేము ఇంట్లో చేసుకుంటున్నాం. నేను కూడా చేసుకున్నా. కాకపోతే స్టార్టింగ్లో చేసుకోవాలి అనేది ఒక థాట్ రాలే. నేను ఎన్ని రోజులు పానీపూరి మిస్ అవుతున్నా ఇదే ఉంది. బట్ తర్వాత నేనే చేసుకొని నేనే తిన్నా ఒకరోజు. టేస్ట్ వాజ్ చాలా బాగుంది. మా మమ్మీ చేస్తుంది పానీపూరి, మ్యాడ్, మెంటల్ ఎక్కువాలంతే. నేను మా తమ్ముడు ఒక ప్యాకెట్ మొత్తం చేస్తాను. నీకు పానీపూరిలో పూరి ఇష్టమా, పానీ ఇష్టమా, కర్రీ ఇష్టమా? కలిపి తింటే ఇష్టం. ఏదైనా ఒకటి చెప్పు, బాగా ఎక్కువ ఇష్టం. నేను అట్లేం ఇష్టం ఉండదు. నీకు యాక్టింగ్ ఇష్టమా, డబ్బింగ్ ఇష్టమా అంటే నువ్వేం చెప్తావు? అంటే దేనికి దానికి ఎగ్జాక్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నా ప్లేట్లో పానీపూరి అయిపోతున్నాయి. ఒక్కొక్క పానీపూరి కాదు షేర్ ఖాన్, 100 పానీపూరీలు ఒకేసారి పంపించు. ఆ డైలాగ్ నాది. నేను తింటున్నా అప్పటి నుంచి, నువ్వు నీవన్నీ వేసి అక్కడి నుంచి ఎక్కువ తీసుకొచ్చేసి. అన్న నీకు దాహం వేయట్లేదా? కొంచెం తాగన్నా మళ్ళీ నాకు. వాటర్ గుడ్ చేయి. వాటర్ ఎక్కువ తాగితే ఎక్కువ తినలేం అన్న. ఏం కాదన్నా, నువ్వు తింటావు కదన్నా. వాటర్ తాగడం మంచి హ్యాబిట్ కాదు అన్న. నువ్వే కదన్నా రోజుకి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలని చెప్పి నువ్వు మమ్మీ గ్యాస్ తింటారు కదన్నా రోజు నాకు. హర్ష అన్న నాకు చాలా టిప్స్ చెప్తాడనమాట. పింపుల్స్ రాకూడదు అంటే ఇది చేయకూడదు, చాలా కేర్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలంటే హర్ష అన్న టిప్స్ అన్ని ఫాలో అయిపోతే హెల్తీ అయిపోతుంది. నేను అందంగా ఉంటాను కాదు, నేను ఎలాగో అవన్నీ చేసుకోలేకపోయాను, కనీసం నువ్వే చేస్తావని. కానీ చాలా కష్టం తెలుసా హెల్తీ టిప్స్ ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వాలంటే. నేను ఫాలో అవ్వలే కాబట్టి ఇలా ఉన్నాం. కనీసం నువ్వైనా ఫాలో అయితే నీ ఏజ్ నుంచి బాగుంటావని. అప్పుడు మాకు నీళ్ళు తాగాలి, కోకోనట్ వాటర్ తాగాలి, జ్యూస్ తాగాలి ఎవరు చెప్పలే. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నా నువ్వు తాగట్లేదు. మీ మమ్మీ చెప్తుంది నువ్వు వినట్లే కదా. నేను కొంచెం గట్టిగా చెప్తే వింటావు. వాళ్ళ అమ్మ చెప్తే ఎందుకంటే తెలుసా, నేను కొంచెం గట్టిగా చెప్పి నేను ఇట్లా సీరియస్ అయినా ఫేస్ పెడితే అప్పుడు సరే హర్షన్న కోసం అని చెప్పి తాగుతుంది. అంటే కొన్ని అమ్మాయిల లక్షణాలు లేదా ఇంకొకటి ఏమైనా ఇంట్లో హెల్ప్ చేయడం ఇట్లాంటివి అయితే ప్రశాంత్ ఇక్కడ చెప్తుంది. నాకు ఒక స్లోగన్ చెప్తుంది అనమాట. నేను ఇప్పుడు చెప్తే బాగోదు. ఆ స్లోగన్ చాలా పద్ధతిగా ఉంటుంది. ఆ స్లోగన్ చెప్పి ఇలాంటి వాటిలో ప్రశాంత్ యొక్క మోటివేట్ చేస్తుంది. హెల్త్ విషయం, ఫుడ్ విషయం, వాటర్ తాగడం ఇట్లాంటివన్నీ హర్షాను మోటివేట్ చేస్తాడు. నేను ఎప్పుడైనా మర్చిపోయినా మా మమ్మీ ఇంట్లో హర్షాన్న చెప్పింది మర్చిపోయావా, ప్రశాంత్ యొక్క చెప్పింది మర్చిపోయావా అంటే నేను వెంటనే గుర్తు చేసుకొని కొంచెం అట్లీస్ట్ మొత్తం అన్ని ఫాలో అవ్వకపోయినా కొంచెం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం కారం ఉంది పూజ, లేకపోతే అన్న కొంచెం వాటర్ తాగన్నా, కొంచెం వాటర్ తాగ. సో యాక్చువల్లీ హర్షన్నకి రేపు షూట్ ఉంది. నా కోసం ఈ టైంలో వచ్చి పానీపూరి ఛాలెంజ్ వర్కౌట్ చేసి నా యూట్యూబ్ కోసం, కేవలం నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నీకోసమే ఉంది. పానీపూరి అన్నాను వచ్చా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇది ఎడిటింగ్ లో కట్ చేయండి ప్లీజ్. అయ్యో పానీపూరి అన్నామని వచ్చా. అదే నువ్వు బిర్యానీ అంటే వచ్చేవాని కాదు. నువ్వు వీగన్ కాబట్టి నేను బిర్యానీ ఛాలెంజ్కి పిలవను. మేము ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కూడా హర్షన్న వాళ్ళని పిలిచి ఫస్ట్ ఇందులో బటర్ వేస్తారా, ఇందులో మిల్క్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, అనుకోకుండా ఇందులో నాన్ వెజ్ ఏమైనా కలుస్తుందా, ఇవన్నీ అడుగుతాడు. అంటే వెజ్
చీజ్ బటర్ గీ గురించి అడుగుతాడు. మా మమ్మీ అయితే ఈ మధ్య ఏదైనా స్వీట్ చేస్తే షూటింగ్ తీసుకెళ్ళాలి అనే ఆలోచన బ్రెయిన్ లో ఉంటే అందులో గీ వేయడం కంప్లీట్ గా మానేసింది. ఎందుకంటే మళ్ళీ హర్ష తినడు ఇందులో గీ ఏమైనా ఉంటాయి అని చెప్పేసి. పీస్. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, నాకు ఒక జెలస్ ఫీలింగ్ ఉంది. ఏంటంటే ఎక్కువ ఇష్టం అమ్మ ఇప్పుడు మా మమ్మీని పిలిచి అడిగినా చెప్తే ఆల్రెడీ ఒకసారి సరిపోయింది, ఇప్పుడు మళ్ళీ సరిపోతుంది. ఎప్పుడు అందరూ ఉన్నప్పుడు షూటింగ్ లో అడిగింది, అమ్మ నీకు నేనంటే ఇష్టమా హర్షన్ అంటే ఇష్టమా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు, హర్షన్ అంటే ఇష్టమా అని చెప్పి. అందరు ఉన్నారు అక్కడ. అసలు అన్న ఇప్పుడు మనకు తెలుసు అన్న, ఇప్పుడు ఆడియన్స్ అందరు కూడా తెలిసిపోతాను నన్ను చెప్పేసా అన్న. లొకేషన్ లో నాకు కల్పించినట్టు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో హర్షన్న కూడా కల్పిస్తుంటది అనమాట. స్టార్టింగ్ లో నాకు హర్షన్ అంటే ఇంకా నేను ఫస్ట్ నుంచి చాలా కనెక్ట్ అయిపోయి హర్షన్నకి. సో ఫస్ట్ నాకు మంచిగా అనిపించింది. ఇంకా రోజు రాను ఏమైందంటే నువ్వు ఎలానో స్లోగానే తింటావులే, ఫస్ట్ హర్ష కల్పించిన తర్వాత నీకు కల్పిస్తా అనే కాన్సెప్ట్ ఆ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి నేను ఇంకా ఏమనుకున్నా అంటే వామ్మో ఇది ఇంకా పీక్స్ లెవెల్కి అయిపోయింది. ఇంకొన్ని రోజుల తర్వాత హర్షాన్ని నేను హాస్టల్కి ఇలా ఏమైనా వెళ్ళిపోతే నేను కంప్లీట్గా మర్చిపోతుంది, మమ్మీ హర్షాన్ని గుర్తుపెట్టుకుంటుందని చెప్పి ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఎప్పుడైనా అప్పుడప్పుడు పూజ వాళ్ళ మమ్మీ షూట్కి రాకపోతే ఎంత మిస్ అయ్యానో నెక్స్ట్ రోజు చెప్తాను అనమాట. అసలు నిన్న పూజ రాకపోయినా బాగుండేది, నువ్వు వచ్చుంటే బాగుండేది మా అని చెప్పి. అయ్యో చాలా కష్టపడి చాలా వరకు తినేసా, నావి అయిపోతున్నాయి, హర్షాన్న ఉన్నాయి ఇంకా. సో నేనే గెలుస్తా ఖచ్చితంగా, డౌటే లేదు అన్న. చూసావా కానీ నీ కాన్ఫిడెన్స్ నీది, నా నమ్మకం నాది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇన్ని పానీపూరీలు తింటున్నా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను తక్కువ తింటున్నా. చాలా కొంచెం కారంగా ఉంటుంది, లేకపోతే దేవుడు ఉన్నాడబ్బా, దేవుడు ఉన్నాడు, లేకపోతే ఈరోజు హర్షాన్న గెలిచేవాడు. తుక్కుగా పడిపోయేదాన్ని నేను. ఒకటే చరణం ఒకటే గమనం గెలుపు పొందే వరకు. అమ్మా నిజంగానే అలుపు లేదని సాంగ్ పాడుతున్నా కానీ పొట్ట అసలు చాలా ఫుల్గా ఉంది, చాలా కష్టపడి. ఇంకొక రెండు. నీకు రెండే ఉన్నాయి ఇంకా అమ్మని. సరే నాకు మోసం చేయడం ఇష్టం ఉండదు, పక్కన వాళ్ళని చీట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, కాబట్టి నీకోసం ఒకటి చెప్పేస్తున్నా. ఇంకా నువ్వు వాటర్ తాగుతుంటే ఒకసారి 5 ఇంకొకసారి 5 వేసేసా. ఒకసారి 5 ఇంకొకసారి 5 వేసావా? అది నాది కూడా అయిపోయినట్టేగా. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవన్నీ నీవేగా అయితే? కాదు నా ప్లేట్లో లేవు కదా, నీ ప్లేట్లో ఉన్నాయి. వాట్ ఆర్ యు టాకింగ్ బ్రో? సరే పూజి, నీ ఛానల్ కాబట్టి నీకోసం ఆడుతున్నా కాబట్టి. నేను ఒప్పుకోండి ఫ్రెండ్స్, నేను నిజంగానే గెలిచాను. ఏం కాదు, మా ఆడియన్స్ అందరూ చాలా నిజాయితీగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు అసలు నిజాయితీగా చూస్తాను, నువ్వు నిజాయితీగా ఆడట్లేదు. లేదు నేను చాలా నిజాయితీగా ఆడానన్నా. వాట్ ఆర్ యు టాకింగ్? అసలు 5 అన్నావు, ఇంకో 5 చేస్తే నేను పుట్టిన తర్వాత నిజాయితీ పుట్టింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. డైలాగ్ భలే కలిసి వచ్చింది కదా. లాస్ట్ ఫైనల్ పానీపూరి. నేను స్టార్టింగ్లో ఏం చెప్పా, కొంచెం కారంగా ఉంటే నేను తినలేను, నేను గెలవలేను అని చెప్పాను కదా. అయినా ఛానల్ పేరేంటి అసలు? ఇవన్నీ కదా ఛానల్ పేరేంటి? నేను మీ పూజిత. ఎవరు గెలవాలి? ఎవరు జెన్యూన్గా ఆడితే వాళ్ళు. చూడన్నా నేను అబద్ధం చెప్పాను అనుకో నాకు నవ్వొచ్చేస్తుంది. నేను నవ్వకుండా జెన్యూన్గా చెప్తున్నానంటే నేను నిజంగానే తిన్నానా. చూడు అంటే ఒక ప్యాకెట్లో 100 పూరీలు ఉంటే నువ్వు 50 తిన్నావు, నేను ఇంకా 50 తినలేదు అంటావు, అంతేనా? అంతేనా? అంతే. నువ్వు 50 తినేసావు, నమ్మడానికి వాళ్ళందరూ అదొల్లా కనిపిస్తుంది నీకు, నమ్మడానికి వాళ్ళందరూ అదొల్లా కనిపిస్తుంది నీకు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? లేదన్నా నేను నిజంగానే 50 తిన్నా.
అందరూ నన్ను తక్కువ అంచనా వేశారు, తక్కువ తింటావు, నువ్వు తినలేవు, నీ వల్ల కాదని చెప్పేసి. అందుకే నేను ఏంటో చూపిద్దామని చెప్పేసి కాలర్ ఎగరేసి మరి తగ్గేదేలే అది ఇది డైలాగులు చెప్పి లాస్ట్ కి పానీపూరి క్లియర్ చేసా. కొంచెం కారంగా ఉండడం వల్ల హర్షాన్ని తినలేకపోయాను. కొంచెం కారంగా ఉంది, పైగా లంచ్ హెవీ అయింది. అందుకే నువ్వు 50 కూడా తినలేకపోయావు, నేను మోర్ దెన్ 50 తినేసా. నంబర్లు చెప్పకుండా నంబర్లు తీసావు అనుకో. వద్దులే అన్న, హిస్టరీతో పోల్చుకుంటే నేను నథింగ్. బట్ ఈ రోజు అయితే సరే, ఈ రోజు నువ్వే గెలిచావు. నేనే గెలిచా. సరే పోన్లే, నేను మీ పూజిత ఛానల్ కాబట్టి నువ్వే గెలిచావు అనుకుంటున్నాను. ఓకే ఓకే సరే పోన్లే. పాపం మా అన్న ఇంత చేశాడు నా కోసం, వచ్చి యూట్యూబ్ ఛానల్లో నా కోసం ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసినందుకు నేను కొంచెం క్రెడిట్ ఇవ్వకపోతే బాగోదు. మా అన్నయ్య ఓడిపోయి నేను గెలిపించాను. అంతే అంతే, ఇది కరెక్ట్ మీటర్. ఓకే, మనలో మనం మాట్లాడుకుందాం. ఓకే, మీరు అంతా చూసారు కాబట్టి, ఏదో నేను ఇదంతా మేనేజ్ చేసిన కాబట్టి తిట్టుకోకండి నన్ను. ఓకే, మనం దోస్తున్నాం. ఓకే, మనం దోస్తులం చెట్టు కింద. సో ఇప్పుడు నా కోసం ఒకసారి జిందాబాద్ పూజితా అని చెప్పండి అందరూ. జిందాబాద్ పూజితారా? ఎందుకు అంటే నేను ఇంత పానీపూరి తిన్నాను కదా, అందుకే. నువ్వు సోషల్ సర్వీస్ చేయలేదు, పొద్దున్న తెలుసా నీకు. సరే, బాహుబలి పూజిత. సో ఇదన్నమాట ఈరోజు మా పానీపూరి ఛాలెంజ్. అలా చేసి ఇలా చేసి మాటలతోటే ఇంకెలాగోనో మొత్తంగా ఫైనల్లీ నేను ప్లేట్ ఖాళీ చేసి పానీపూరి ఛాలెంజ్ లో విన్నర్ అనమాట. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఇంత పానీపూరి తిని చెప్తుంటే నాకే నవ్వుతుంది. సో అదనమాట పానీపూరి ఛాలెంజ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా తప్పులన్నీ కింద కామెంట్ సెక్షన్ లో ఎక్కువ కామెంట్ చేయకండి భయ్యా. నిజంగా జెన్యూన్ గా మీరందరూ నిజంగా ఈ వీడియో మొత్తం చూస్తే పక్కా కమెంట్ చేయండి. ఎన్ని ఎక్కువ కమెంట్లు చీటింగ్ అని వస్తాయని నేను కూడా చూస్తాను. ఓకే ఓకే చలో. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అది మాత్రం మర్చిపోద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.